హల్లెలూయా. కూడి వచ్చిన బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 105వ కీర్తన కొన్ని వచనాలు 1 నుంచి 12 వచనాలు మనం చదువుకొని ఉంటున్నాం. అవి కొద్దిగా మనం ధ్యానించుకుందాం. అయితే కొన్ని వారాల నుంచి మనము దేవుని స్తుతించుడి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే కీర్తనలు మనము చదువుకుంటూనే వస్తున్నాము, మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. అయితే అదేవిధంగా 105వ కీర్తనలో కూడా దేవుని స్తుతించమని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఇక్కడ రచింపబడి ఉంటున్నది. హల్లెలూయా. ఇక్కడ 105వ కీర్తనలోని మొదటి 15 వచనాలు కూడా 1వ దినవృత్తాంతాల గ్రంథము తీనక్కలేదు 16వ అధ్యాయము 8 నుంచి 22లో కూడా కనిపిస్తాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 1వ దినవృత్తాంతాల గ్రంథము 16, 8 నుంచి 22లో కూడా కనిపిస్తాయి. నిబంధన మందసాన్ని యెరూషలేములోనికి తీసుకురావడం కోసం దావీదు రచించి పాడినటువంటి కీర్తన 1వ దినవృత్తాంతముల గ్రంథంలో కూడా రాయబడింది, రచించి ఉంటున్నాడు అక్కడ. కాబట్టి ఈ కీర్తన ఎవరు వ్రాసారని స్పష్టంగా రాయలేదు, కానీ ఇది దావీదు రాజు 1వ దినవృత్తాంతములు రాసి ఉంటున్నాడు కనుక, పాడి ఉంటున్నాడు, రచించాడు కనుక ఆయనకి ఇది ఆపాదించబడి ఉంటున్నది అని మనము నిర్ధారించుకోవచ్చు. హల్లెలూయా. ఈ కీర్తన మొత్తము దేవుడు ప్రజల పట్ల చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించండి అని చెప్పినటువంటి కీర్తన ఈ కీర్తన. ఈ కీర్తన యొక్క ప్రధాన భావం ఏంటంటే, మనము 12వ వచనాల వరకు మనం చదువుకొని ఉంటున్నాము. దేవుడు చేసినటువంటి నిబంధన ఎప్పుడు మర్చిపోడు తన ప్రజల ఎడల. ఆయన నడిపించి తన వాగ్దానాలను ఎప్పుడు కూడా ఆయన ప్రజల పట్ల నెరవేరుస్తూ ఉంటాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ కీర్తన 105, 1 నుంచి 6 వచనాలు దేవుని యొక్క అద్భుత కార్యాలను, సూచనలను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించమని, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. అదేవిధంగా 7 నుంచి 12 వచనాలు చూసినట్లయితే, దేవుడు అబ్రహాము యాకోబులతో చేసిన నిబంధన మర్చిపోలేదు, ఆయన నిబంధన నిత్యమైనది అని ఇక్కడ చెప్తూ ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు కీర్తన 105, 1వ వచనం మనం చూసుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనల్ని కృతజ్ఞతా ప్రజలుగా ఉండమని రాస్తూ ఉన్నాడు, కీర్తిస్తూ ఉన్నాడు కీర్తనాకారుడు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు జ్ఞాపకం చేసుకోమని రాస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏ విధంగా విమోచించాడో, వారికి చేసిన నిబంధనను ఏ విధంగా దేవుడు నెరవేర్చి ఉంటున్నాడో, నేటి క్రైస్తవులకు కూడా క్రీస్తు ద్వారా మన సొంత జీవితాలలో కూడా దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆయన నామమును ప్రకటన చేయమని, ఆయన కార్యములను గూర్చి కీర్తించమని ఈ యొక్క మొదటి వచనంలో రాయబడి ఉంటున్నది ప్రియులారా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దావీదు మహారాజు ప్రతి యుద్ధంలో దేవుడు దావీదుకి జయాన్ని ఇచ్చినందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞత కీర్తనలు పాడుతూనే ఉన్నాడు, స్తుతిస్తూనే ఉన్నాడు, కీర్తిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనకేం గుర్తు చేస్తుందంటే, యెహోవా చేసిన ఆశ్చర్య కార్యములు. మన జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో మారాను మధురంగా మారుస్తూ ఉన్నాడు. కష్టంలో ఉన్నప్పుడు, దిగుల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అలనాడు చేసినటువంటి దేవుడు ఈరోజు కూడా ఆయన యొక్క బిడ్డల జీవితాల్లో చేస్తూ ఉన్నాడు. అయితే ఎల్లప్పుడూ ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. ఎంతమంది ఈరోజు మనము ఆయన యొక్క కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నాము? అలనాడు ఆయన ఆశ్చర్యకార్యములు ఏం చేసి ఉంటున్నాడు? ఎర్ర సముద్రమును 2గా చీల్చి ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి, బానిసలుగా నుంచి సురక్షితంగా ఆ యొక్క సముద్రమును దాటించిన దేవుడు. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు, రాయి నుండి నీళ్లను రప్పించిన దేవుడు. సూర్యుడు నిలిచిపోయే చేశాడని యెహోషువ 10, 12, 13 వచనాల్లో రాయబడి ఉన్నది.
యెహోషువ కాలంలో దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యము చేసి ఉంటున్నాడు. ఇంత గొప్ప కార్యంలో సూర్యుడినే నిలిచిపోయేలా చేసినటువంటి దేవుడు సముద్రాన్నే చీల్చి ఇశ్రాయేలు జనాంగము సురక్షితంగా దాటడానికి ఆ సముద్రాన్ని నిలిపివేసిన దేవుడు, రాయి నుండి నీళ్ళు ఎక్కడ వస్తాయా? రావు కదా. మనం బావి తవ్వేటప్పుడు రాయి అడ్డుగా ఉందని ఎంతో తవ్వుతారు, నీళ్ళు పడవు అక్కడ. రాయి నుండి నీళ్లు రప్పించిన దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడో కదా. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము దేవుణ్ణి కొలుస్తూ ఉన్నాం. అయితే ఆ గొప్ప కార్యాలు చేసిన దేవుని గురించి కీర్తించమంటున్నాడు, స్తుతించమంటున్నాడు. తర్వాత చూస్తే 2వ వచనంలో ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి అని వ్రాయబడి ఉన్నది. ఎవరి గురించి సంభాషణ చేయమంటున్నాడు ఇక్కడ? దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయమని ఇక్కడ కీర్తనాకారుడు రచిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏ విషయాల గురించి సంభాషణ చేస్తూ ఉన్నాం? మన జీవితాలలో దేవుడు చేసినటువంటి మేలుల గురించి సంభాషిస్తున్నామా, లేకపోతే వీళ్ళిట్లా వాళ్ళిట్లా అని సంభాషించుకుంటున్నామా? దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను పక్కన పెట్టేస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితంలో చేసిన మేలులను పక్కన పెట్టేస్తూ ఉన్నాము. దేవుడు మన జీవితంలో చేసిన మారాను మధురముగా మార్చింది మర్చిపోతూ ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడంటే ఆయనను గురించి సంభాషించాలంట. మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేశాడు, దేవుడు నా జీవితంలో ఈ యొక్క మారాగుండా నడుస్తున్న నాకు మధురముగా నా జీవితాన్ని మార్చి ఉంటున్నాడు అని నువ్వు ఇతరులకు ఎప్పుడైతే సాక్ష్యముగా సంభాషిస్తావో ఆ యొక్క కార్యములను, వారు కూడా దేవునిలోనికి రావడానికి ఒక అద్భుతమైన అవకాశము వారికి. అందుకే సాక్ష్యములు మనం ఎందుకు చెప్పమంటామంటే, మన సాక్ష్యముల ద్వారా ఇతరులు బలపరచబడాలి, మన సాక్ష్యముల ద్వారా ఇతరులు దేవునిలోనికి రావాలి, మన సాక్ష్యముల ద్వారా దేవుణ్ణి నమ్ముకోవాలి, రక్షింపబడాలి. అటువంటి సాక్ష్య జీవితాలు దేవుడు మనకందరికీ ఇచ్చి ఉంటున్నాడండి. కానీ అది మర్చిపోతూ ఉన్నాం. ఆయన గురించి మనం సంభాషించలేకపోతున్నాము, ఆయన గురించి మనము సాక్ష్యము చెప్పలేకపోతున్నాము. హల్లెలూయా. ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆయన గురించి సంభాషణ చేయమని మనకి తెలియపరుస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. 3వదిగా ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించమని చెప్తూ ఉన్నాడు. ఎవరిని బట్టి మనం అతిశయించాలి? మన బలమును బట్ట, మన శక్తిని బట్ట, మనకు వస్తున్నటువంటి శాలరీని బట్ట కాదు. మనకున్న వెనకాల తాతల ఆస్తిని బట్టి, తల్లిదండ్రుల ఆస్తిని బట్టి కాదండి. అవి ఎందుకు పనికిరావు. మనము కరోనా టైంలో కూడా చూసాం, ఎంతో ఆస్తి పరులు ఎన్నో కోల్పోయారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. అవి దేనికి పనికిరావు. మనం సురక్షితంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన నామమును బట్టే, ఆయన కృపను బట్టే. అందువలన ఏది మన జీవితాలలో జరిగినా ఆయన యొక్క నామమును బట్టే మనం అతిశయించాలి. ఈరోజు మస్కట్ దేశంలో ఉన్నామంటే కేవలం ఆయన కృప, ఆయన ద్వారానే మనం ఇక్కడ ఉన్నాము. ఎవరికి లేనటువంటి ధన్యత మనకిచ్చాడంటే ఆయన యొక్క కృపే. అందువల్ల దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తూ, మనం అడిగినవన్నీ తీరుస్తూ, మన కోరికలన్నీ తీరుస్తూ ఉన్నాడు దేవుడు. మనల్ని లేవనెత్తుతూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్న దేవుడిని గురించి మనం అతిశయించాలని వాక్యం సెలవిస్తున్నది. అదేవిధంగా యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక అని వ్రాయబడి ఉన్నదండి. ఏం చేయాలంట? యెహోవాను వెదకాలంట. వెతికిన వారు ఎలాగుంటారంట? వారు హృదయమందు సంతోషిస్తారంట. వారు యెహోవాను వెదుకువారు హృదయమందు, ఎవరైతే యెహోవాను వెదుకుతారో వారి హృదయాలలో సంతోషము, సమాధానము, నెమ్మది, శాంతి దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యం చెప్తున్నదండి. నేను కాదు, ఆయన వెదకాలి. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యెహోవాను వెదికి సంతోషించిన వారిలో హన్నా ఒకటి ఉంది. హన్నా సహోదరి దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిని వెతికింది. దేవుని యొక్క సన్నిధిని వెతికిందండి. ఎవరికి చెప్పుకోలేదు, బాధపడలేదు, కృంగిపోలేదు. తన బాధ తన దేవునికి అప్పచెప్పుకున్నది. దేవుణ్ణి వెతికింది, దేవుని సన్నిధిలో ప్రార్థించి సమూయేలు అనే కుమారుణ్ణి ఆమె పొందుకుంది. ఆమె సంతోషించిందని 1 సమూయేలు 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుతారా?
1-2 వచనాలు. 1-2 వచనాలు. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలం కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయ. చాలు అని చూడండి. ఇక్కడ యెహోవాను వెతికింది హన్నా. యెహోవాను వెతికి యెహోవా సన్నిధిలో తన బాధను వెళ్ళబుచ్చుకుంది. యెహోవా సన్నిధిలో ప్రార్థించింది. యెహోవా సన్నిధిలో కన్నీరు కార్చింది. యెహోవా సన్నిధిలో వేడుకుంది. అప్పుడు దేవుడు, ఎందుకైతే ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారిని దేవుడు దర్శిస్తాడు, వారి హృదయమును సంతోషపరుస్తాడు దేవుడు. హన్నా దేవుణ్ణి వెతికింది, ఆమె హృదయమును దేవుడు సంతోషపరిచి ఉంటున్నాడని వాక్యంలో మనము చదువుకొని ఉన్నాం. అదేవిధంగా ఆసారాజు 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ అజర్యా ప్రవక్త దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి ఆసారాజుతో యూదా ప్రజలతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలంట చాలా కాలము నిజమైన దేవునికి దూరమై వారికి దేవుడు బోధించేవారు లేక వారు ఎలా పడితే అలాగా అయిపోయి ఉంటున్నారు. 15:5 వ్రాయబడి ఉన్నది, ఆ కాలంలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను కనుక తమ పనిపాటలు చక్క పెట్టుకొనుటకే తిరుగు వారికి సమాధానం అంట లేకుండా ఉండిందంట ఆ కాలంలో ఇశ్రాయేలులకి. అయితే అజర్యా ప్రవక్త ద్వారా దేవుడు ఆత్మచేత ప్రేరేపింపబడగా ఆసారాజుతో యూదా ప్రజలతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. 15వ అధ్యాయము 2వ వచనం చదవండి. కాదు, 2వ దినవృత్తాంతములు 15:2. మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షము వారైన యెడల ఆయన మీ పక్షమును నుండును. మీరు ఆయన యొక్క విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మును విసర్జించును. హల్లెలూయా. చూసారు, ఇక్కడ మీరందరూ నా మాట వినండి, మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షమున ఉంటాడంట. ఎప్పుడైతే నువ్వు దేవుని పక్షాన ఉంటావో అప్పుడు మన పక్షమున ఉండి యుద్ధం చేస్తాడు దేవుడు, మన పక్షమున కార్యములు చేస్తాడు. హల్లెలూయా. అదే అధ్యాయంలో 12వ వచనంలో ఏం జరిగిందంటే వారు చెప్పిన ప్రవక్త చెప్పిన మాట విని ఆసా రాజు అందరినీ సమకూర్చి వారు ఏం చేశారంటే 12వ వచనంలో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదమని వారందరూ కూడుకొని ప్రార్థన చేసి ఉంటున్నారండి. అదే అధ్యాయంలో 15వ వచనంలో వారు పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతికి ఉండిరి. దేంతో వెతికారంటండి? వాళ్ళు పూర్ణ మనస్సుతో వెతికి ఉన్నారంట. కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మదిని కలుగ చేశాడంట. దేవుణ్ణి వెతికినప్పుడు మన హృదయానికి నెమ్మది, సంతోషం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయినప్పుడు ప్రవక్త ద్వారా హెచ్చరింపబడి తిరిగి వారు దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు ఎలా వెతికారు, ఎలాగా ప్రార్థించారు? పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెతికి ఉంటున్నారంట వాళ్ళు. అలాగనగా నువ్వు వెతికితే దేవుడు నీ పక్షమున ఉండి నీ హృదయానికి సంతోషమును సమాధానమును దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతికేవారుగా మనము ఉండాలండి. ఎప్పుడు కూడా ఆయన సన్నిధిని మనం వెతకాలి. ఫ్రైడే చర్చికి రమ్మంటే అప్పుడే జ్వరం వస్తుంది మనకి, అప్పుడే తలనొప్పి వస్తుంది, అప్పుడే కాలు నొప్పి వస్తుంది. అయితే నేను లాస్ట్ టైము ఒక చర్చికి యానివర్సరీకి వెళ్ళినప్పుడు ఒక స్పీకర్ వచ్చారు ఇండియా నుంచి. ఆయన కూడా ఇదే వాక్యం చెప్పాడు. అంటే ఇది కాదు, ఈ కీర్తనలు కాదు, కానీ ఆయన మెసేజ్లో చాలామంది చర్చికి రమ్మంటే ఏదో ఒక సాకు చెప్తారు. ఇది దేవుని సన్నిధి ఒక హాస్పిటల్ అని చెప్పాడు ఆయన. స్వస్థపరిచేటువంటి స్థలం ఇది కూడా. నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు నువ్వు ఓపిక చేసుకొని ఇక్కడికి వచ్చినట్లయితే దేవుడు నీ మొరను, నీ త్యాగమును, నీ ప్రయాసను దేవుడు ఆలకించి దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. ఇంట్లో ఉంటే స్వస్థతనివ్వడా అంటే
ఇస్తాడు దేవుడు. కానీ ప్రతిరోజు మనం సన్నిధికి రాము కదా. దేవుని ఆలయము ఎప్పుడైతే మనకి తెరవబడి ఉంటున్నదో ఆ రోజు నువ్వు బలహీనతగా ఉన్నా నువ్వు ఓపిక తెచ్చుకొని నువ్వు గన సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు నీ మొరను ఆలకిస్తాడు, నిన్ను స్వస్థపరిచి నిన్ను బలపరిచి నీకు శక్తిని ఇస్తాడని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. అదేవిధంగా 5వ వచనం చూచినట్లయితే ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా ఆయన చేసిన ఆశ్చర్యకారములను జ్ఞాపకము చేసుకొనిడి అని ఇక్కడ వ్రాయబడి ఉన్నదండి. అబ్రహాము దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం ఉంచి ఆయనకు ఇష్టుడైన దాసుడిగా జీవించాడంట. అందుకని ఇక్కడ ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలులను ఉద్దేశించి ఈ మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నదండి. అదేవిధంగా ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా అంటున్నది. దేవుడు స్వయంగా యాకోబును ఇశ్రాయేలు అని పేరు మార్చిన వ్యక్తిని తన ప్రత్యేక ప్రజలుగా ఏర్పాటు చేసుకొని యాకోబు నుండి వచ్చినటువంటి 12 గోత్రముల వారందరిని దేవుడు ఎన్నుకొని ఆశీర్వదించి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కానాను దేశమును ఇస్తానని ప్రమాణం చేశాడు. వారు తరాల వారిగా దేవుడు చేసిన అద్భుతాలు సూచక్రియలు ఎల్లప్పుడూ మర్చిపోకుండా వారిని జ్ఞాపకం చేసుకోవాలని ఈ వాక్యంలో సారాంశమై ఉంటున్నది. ప్రియులారా, అబ్రహామునకు, ఇస్సాకునకు, యాకోబునకు అబ్రహామునకు ఏదైతే వాగ్దానము దేవుడు చేసి ఉంటున్నాడో నిన్ను కానాను దేశమును స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేసి ఉంటున్నాడు. ఆ వాగ్దానమును తరతరముల వరకు దేవుడు నెరవేర్చి ఉంటున్నాడు. అందువలన ఆయన ఆశ్చర్యకార్యములు, ఎందుకంటే ఆయన మాట ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు, ఆయన మాట మార్చే దేవుడు కాదు. ఈ దినాన కూడా దేవుడు నీకు ఏదైతే మాట ఇస్తున్నాడో, ఏదైతే వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడో, ఏదైతే నీ ఎడల నిబంధన చేసి ఉంటున్నాడో తరతరముల వరకు ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చి దేవుడు అయి ఉంటున్నాడు. కేవలము నీలో విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అల్ప విశ్వాసం ఉన్న ఎడల కార్యములు జరగవు. అలనాడు అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కానాను దేశమునకు వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటే నమ్మి దేవుణ్ణి విశ్వసించి వెళ్ళిపోయాడు. తరతరముల వరకు ఆశీర్వాదకరముగా ఆ యొక్క అబ్రహాము సంతానము నిలబడింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుడిచ్చిన వాగ్దానము నా జీవితంలో జరగలేదని దిగులు పడవాకు. దేవుడు మాట ఇచ్చి మార్చేటువంటి దేవుడు కాదండి మన దేవుడు. ఆయన కార్యములు ఎవ్వరునూ ఆపలేరు. ఆయన సమయానుకూలముగా మనకి సమాధానాన్ని ఇచ్చే దేవుడు, వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే దేవుడు అంటున్నాడు ఆయన. కనుక నాకు పోయిన సంవత్సరం వాగ్దానం వచ్చిందే, ఎంతవరకు నెరవేరలేదంటే దానికి ఒక సమయం దేవుడు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. నువ్వు నిరుత్సాహపడనవసరం లేదు దాని గురించి. నీ వాగ్దానం ఏదైతే దేవుడు నీకు ఇచ్చి ఉంటున్నాడో, ఏ మాట అయితే నీకు చెప్పి ఉంటున్నాడో దాన్ని దేవుని సన్నిధిలో పెట్టి, అయ్యా నీ వాగ్దానాన్ని నాకు ఇచ్చి ఉంటున్నావు, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నువ్వు ఎప్పుడు నెరవేరుస్తావో నువ్వు నెరవేర్చు తండ్రి, నీ చిత్త ప్రకారము నన్ను నడిపించు అని నువ్వైతే నమ్మకంతో విశ్వాసంతో దేవుని సన్నిధిలో నువ్వు వేచి ఉన్నట్లయితే దేవుడు మాట మారని దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు. మనుషులు మాట ఇచ్చి మార్చిపోతారు, కానీ ఈరోజు మాట చెప్పి రేపొద్దున నేను చెప్పానా అంటారు. కానీ దేవుడు అటువంటి దేవుడు కాదండి మన దేవుడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుని మాటలో సత్యం ఉన్నది, మన దేవుని మాటలో జీవం ఉన్నది, మన దేవుని మాటలో మార్గం ఉన్నది. హల్లెలూయా. 6వ వచనం చూసుకుందాం. ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనిడిని ఇక్కడ వ్రాయబడి ఉన్నదండి. ఆయన చేసిన సూచక్రియలు, ఆయన నోటి తీర్పులు జ్ఞాపకం చేసుకొనిడంటే, సూచక్రియలు ఏమేమి చేశాడంటే దేవుడు మనం అందరం ఎప్పుడు చదువుకునేదే. మోషే చేతికరను సర్పంగా చేసి ఉంటున్నాడు. నిర్గమాకాండము 4:1-5 మీరు తర్వాత చూసుకోండి. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఉంటున్నాడు. బండలో నుండి నీళ్లు రప్పించి ఉంటున్నాడు. ఎరుకో గోడలను కూల్చివేసినటువంటి దేవుడు మన దేవుడు. సూర్యుడు నిలిచిపోయేలాగా చేసినటువంటి దేవుడు. ఇన్ని కార్యములు చేసిన దేవుడు మన జీవితములలో, ఎరుకో గోడలని కూల్చిన దేవుడు మన జీవితములలో అడ్డుగోడలుగా ఉన్నటువంటి, సమస్యలుగా ఉన్నటువంటి సమస్యలను, బాధలను కూల్చలేడంటారా? దేవుని యందు విశ్వాసం ఉంచితే, నువ్వు ఆయన్ని వెతికిన ఎడల నీలో ఉన్న ప్రతి అడ్డుగోడ దేవుడు
తొలగించి వేస్తాడు, పడివేస్తాడు దాన్ని. హల్లెలూయా. క్రొత్త నిబంధన అని ఇక్కడ చదువుకున్నాము. క్రొత్త నిబంధనలు అంటే యేసు, పాత నిబంధనలు ఇవి చేశాడు. క్రొత్త నిబంధనలు యేసు నీటిని ద్రాక్షారసంగా మార్చడము. ఇది మొదట యేసుప్రభు చేసినటువంటి అద్భుత కార్యము, సూచక్రియ అండి. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారమును పెట్టడము. లాజరు మృతుల్లో నుండి లేపడం అనేది మనము పాత నిబంధనలో చూసాము. కొత్త నిబంధనలకు యేసుక్రీస్తు వారి కార్యములను కూడా మనము చూసి ఉంటున్నాము. ఆయన తీర్పులు అని ఇక్కడ జ్ఞాపకం చేసుకోమని వ్రాయబడి ఉన్నది. దేవుడు మంచి చెడులను తెలుసుకొని చూసి న్యాయముగా తీర్పు చేసేవాడండి. ఆయన యొక్క మాటలు, ఆజ్ఞలు, న్యాయ నిర్ణయాలు, తీర్పులు అని పిలువబడతాయి. ఆయన ఏదైతే ఆజ్ఞ ఇస్తున్నాడో, ఏదైతే మాట ఇచ్చి ఉంటున్నాడో ఆ మాటకి నిలబడినటువంటి దేవుడు. న్యాయ నిర్ణయాలు, తప్పు అప్పులను సరిచూసి న్యాయం చేసేటువంటి దేవుడు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆయన భేదాభిప్రాయాలు చూపేటువంటి దేవుడు కాదు, పార్షాలిటీ చూపేటువంటి దేవుడు కాదు. నువ్వు ఎవరివైనా అయినప్పటికీ దేవుడు న్యాయంగా నీకు తీర్పునిస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా 7వ వచనం మనం చూచినట్లయితే, ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును అని వ్రాయబడి ఉన్నది. 9వ వచనంలో దేవుడు అబ్రహాముతో చేసిన ఒక నిబంధన చేసి ఉంటున్నాడు అండి. ఇక్కడ ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణము నిత్యము జ్ఞాపకం చేసుకొనును అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అబ్రహాముతో తాను చేసిన నిబంధన, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణము నిత్యమంట ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడంట అండి. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాముకి ఏమి నిబంధన చేశాడు అంటే, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరు గొప్పదిగా చేస్తాను, నిన్ను ఆశీర్వాదముగా ఉంచుతానని ప్రమాణం చేశాడు. నీ సంతతికి కానాను దేశమును స్వాస్థ్యముగా ఇస్తాను అని ప్రమాణం చేసి ఉన్నాడని అండి. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. ఎంత ధన్యతో కదా. నేను నీకు దేవుడునై ఉంటానని అబ్రహాముకు ప్రమాణం చేసి ఉంటున్నాడండి. ఇస్సాకుతో కూడా అబ్రహాముకి ఏదైతే ప్రమాణం చేసి ఉంటున్నాడో తరతరములకు ఆయన ఆశీర్వాదం కొనసాగింది. ఇస్సాకుతో దేవుడు చేసిన ప్రమాణము, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను ఇస్సాకుతో కూడా కొనసాగించాడని ఇక్కడ వాక్యంలో వ్రాయబడింది. నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని విస్తరింపజేస్తాను, నీ సంతతి ద్వారా జనములు ఆశీర్వదింపబడతాయి అని దేవుడు తన వాగ్దానాలను తరతరాలు నెరవేర్చు దేవుడై ఉంటున్నాడండి. హల్లెలూయా. దేవుడు చేసినటువంటి వాగ్దానాలు మర్చిపోయేవి కాదండి. అటువంటి దేవుడు మన దేవుడు కాదు. కాలము గడిచిన, పరిస్థితులు మారినా తన మాటను, తన నిబంధనను, తన వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. 10వ వచనంలో వారి సంఖ్య కొద్దిగా ఉండునను, ఆ కొద్ది మంది పరదేశులు అయి ఉండగను, కలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చాను అని ఇక్కడ వ్రాయబడింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీలు అప్పటికి చాలా కొద్ది మంది మాత్రమే వారి జనాంగం ఉండిందంట. ఆ దేశంలో వారు పరదేశులుగా ఉన్నారంట. అయినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. కొలవబడిన స్వాస్థ్యముగా దేవుడు కానాను దేశమును వారికి ఇచ్చి ఉంటున్నాడు. కొలవబడిన స్వాస్థ్యం అంటే ఏంటండి? దేవుడు సొంత భాగముగా ఇచ్చిన ఆస్తి, దేవుని యొక్క ఆస్తిని వాళ్ళకి స్వాస్థ్యముగా ఇచ్చి ఉంటున్నాడంట. వారిని ఆశీర్వదించి ఉంటున్నాడంట. వారు వారసత్వంగా పొంది ఉంటున్నారు అది అని అర్థం అండి. కొలవబడిన స్వాస్థ్యం అంటే కానాను దేశం ఇశ్రాయేలుకు దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చి ఆశీర్వదించి ఉంటున్నాడండి. హల్లెలూయా. ఇక్కడ 12వ వచనం చూచినట్లయితే, ఆ మాట యాకోబునకు కట్టడగాను అని వ్రాయబడి ఉన్నదండి. కట్టడగాను అంటే నియమము, స్థిరమైన మాట అని. అది మార్పు లేనిది. ఇంకా దేవుడు ఒక మాట ఇచ్చాడంటే అది మారనిది, మార్పు లేనిది అని ఇక్కడ అర్థం అండి. కట్టడగా వారికి దేవుడు ఇచ్చి ఉంటున్నాడంట. అది తప్పనిసరిగా నిలిచేటువంటి మాట. దేవుడు ఏదైతే మనకు మాట ఇస్తాడో అది తప్పనిసరిగా నిలవబడి ఉంటుంది. అది ఇంకా అటు ఇటు పొల్లు పోదు, ఏమీ అవ్వదు. ఖచ్చితంగా ఏదైతే నీకు వాగ్దానం ఇస్తాడో ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో
నెరవేర్చే దేవుడే ఉంటున్నాడు. దేవుడు యాకోబుకు చేసినటువంటి వాగ్దానం మారనిది, స్థిరమైనదిగా ఇక్కడ మనము చూచి ఉంటున్నామండి. హల్లెలూయా. ఈ కీర్తన ద్వారా మనము నేర్చుకోవాల్సినది 1 నుంచి 12 వచనాలు మనం చూచి ఉంటున్నాం కదా, ధ్యానించుకొని ఉంటున్నాము. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఇతరులకు తెలియచేయాలి. దేవుడు తన వాగ్దానాలను ఎప్పటికీ మర్చిపోడు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన నమ్మదగిన దేవుడు అని మనము తప్పకుండా నెరవేర్చే దేవుడు అని మనము ఎప్పుడూ విశ్వసించాలి. మనము కొద్దిమంది అయినా, బలహీనమైన, ఒంటరి వారమైనా దేవుని కార్యము సంఖ్యపై ఆధారపడదు, మన బలముపై ఆధారపడదు, ఆయన శక్తిపై ఆధారపడుతూ ఉంటుందని మనము విశ్వసించాలి. దేవుని నమ్మాలి, ప్రార్థించాలి, దేవుని వెతకాలి. ఆయన చేసిన కార్యముల కొరకే మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మన జీవితాలలో కూడా దేవుడు తన సమయానికి తన వాగ్దానాలను నెరవేర్చే దేవుడై ఉంటున్నాడండి. ఆయన మార్పు లేనటువంటి దేవుడు, మారనటువంటి దేవుడు కనుక ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో సత్యం ఉన్నది, ఆయన మాట మార్పు లేనిది, ఆయన మాట మర్చిపోనిది. ఒక చరణం పాడుకొని దేవుని స్తుతిస్తాం. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని నశించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఈ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. హల్లెలూయా. మన దేవుడు జీవము గల దేవుడు, మాట మారని దేవుడు కనుక ఏది మారినా ఆయన మాట మారదు కనుక ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాలి. దేవుడు అటువంటి కృప అందరికి దయచేయును గాక. ఆమేన్.